ఒక స్పెషల్ మూమెంట్ లో కట్ చేద్దామని తయారు చేసిన కేక్ ఇలా టర్న్ అవుట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? మామయ్య హ్యాపీ బర్త్డే. అదన్నమాట ఈ రోజు మా అన్నయ్య బర్త్డే. వాడిని సర్ప్రైజ్ చేద్దామని మా స్వహస్తాలతో మేమే ఇంట్లోనే స్వయంగా కేక్ తయారు చేసాం. నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఫుల్ ప్లెజ్డ్ గా కేక్ ని ఇంత ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చి తయారు చేయడం. ఆల్మోస్ట్ 80% ప్రిపరేషన్ కి అంతా మా కిరణే హెల్ప్ చేశాడు. నేను జస్ట్ ఫైనల్ టచ్ ఇస్తున్నా అంతే. ఫస్ట్ లేయర్ వరకు బానే వచ్చింది. ఆ సెకండ్ లేయర్ ప్లేస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మటాష్ అయిపోతుంది అనుకున్నాను. అసలే మనకు అలవాట్లేని పనులేమో ఆచితూచి అడిగేశాను అనమాట. నిన్న మా అన్నయ్య బర్త్డే, ఈ రోజు మా అయాన్ బర్త్డే. నేను ఈ కేక్ తయారు చేయడం ద్వారా వచ్చిన మోటివేషన్ తో ఈ రోజు మా అయాన్ బర్త్డే కూడా మేమే ఇంట్లోనే కేక్ తయారు చేయబోతున్నాం. అబ్బో, ఈ కేకులు తయారు చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలని తయారు చేసేటప్పుడు నాకు అర్థమైందండి. ఇంకా ఫైనల్ టచ్ గా మరి కేక్ మీద హ్యాపీ బర్త్డే నోట్ రాయాలి కదా. మనకేమో ఎప్పుడు మెహందీలు పెట్టుకున్న అలవాటు కూడా లేదు. అందుకే కొంచెం బటర్ పేపర్ మీద ట్రై చేసి ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ షీట్ లాగా కేక్ మీద ట్రై చేస్తున్నాను. పర్లేదు శబాష్, నా భుజం నేనే తట్టుకున్నానండి ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత. నా ఈ కేక్ తయారీ కళా ప్రదర్శన మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ కేక్ తో మా అన్నయ్యని సర్ప్రైజ్ చేసి వెంటనే కసా కోయించేద్దాం. నేనే అనుకున్నాను కోయి అన్నట్టు మా వాళ్ళు కూడా బాగానే ఉత్సాహంగానే ఉన్నారు. బర్త్డే అన్న మాటే గానీ ఈ రోజంతా మా అన్నయ్య వర్క్ లో చాలా బిజీగా గడిపేశాడండి. మొత్తానికి ఇలా కేక్ కట్ చేయడానికి నైట్ 9ంటికి ఖాళీ అయింది. మన స్వహస్తాలతో కేక్ తయారు చేసాం కాబట్టి ఇదే మా అన్నయ్యకి లాస్ట్ బ్యాచులర్ బర్త్డే అవ్వాలి. ఏ మాటకి ఆ మాట కేక్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అఫ్ కోర్స్ ఫినిషింగ్ లేం పర్ఫెక్ట్ గా రాలేదనుకోండి, ఇంకా చాలా ప్రాక్టీస్ కావాలి. సర్లే, ఏ ముందు బర్త్డే లేవా ఏంటి? ఈలోపు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.